వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని గోపల్పల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద పలు గ్రామాల రైతులకు చీనుగు విత్తనాలు, స్ప్రింకర్స్ పంపిణీ చేసి గ్రామంలో సీసీ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామస్తులు గోపన్పల్లి గ్రామం మీదుగా కెనాల్ ద్వారా కోయిల్ సాగర్ నీళ్లు పోతున్న గోపన్పల్లి గ్రామ చెరువులకు చిక్క నీరు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో ఎమ్మెల్యే స్పందించి గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గోపన్పల్లి గ్రామ చెరువుకు నీళ్లు తీసుకురాకపోవడం సిగ్గుచేటని, గత 10 ఏళ్లు బీఆర్ఎస్ నాయకులు గోపన్పల్లి గ్రామానికి చేసిందేం లేదని అన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి గ్రామ చెరువులకు నీళ్లు తీసుకొస్తామని తెలియజేసి అదేవిధంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ముఖ్యంగా ఒక్క గోపన్పల్లి గ్రామంలోనే 395 మంది రైతులకు 2,89,00,000 రుణమాఫీ చేశామని, గత సీజన్లో బోనస్ కింద రైతులకు 1,18,00,000 రూపాయలు వారి అకౌంట్లో వేశామని తెలిపారు. ఈ సీజన్ గోపన్పల్లి ఇప్పటికే 35,700 బస్తాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతుల అకౌంట్స్లో డబ్బులు వేశామని, త్వరలో బోనస్ డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు నెపంతో రైతులకిచ్చే అన్ని సబ్సిడీలను ఎగ్గొట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆ పైన కాలువలు పోతున్నాయి కానీ ఒక చుక్క నీళ్లు కూడా రావని చెప్పేసి ఇప్పుడే చెప్తా ఉండే. నేను గోపన్పల్లి గ్రామస్తులను అడుగుతా ఉన్నా, ఈ ఊర్లో టీఆర్ఎస్ నాయకులు ఉరుకులాడి పనిచేస్తూ ఉంటారు. 10 సంవత్సరాలు మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఏం చేసిరని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి ఇంతకుముందు ఇక్కడ టీఆర్ఎస్లో పనిచేసిన నాయకులు మరి ఎందుకు ఒక్కరోజన్నా ఆ మాజీ ఎమ్మెల్యే గారిని అడిగి కోయిల్ సాగర్ నీళ్ళు మీ గ్రామానికి తేలేదని చెప్పి ఎందుకు తేలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఒకసారి ఆలోచన చేయండి, వాళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు కాదు, వాళ్ళ సొంతానికి ఉపయోగపడే పనులు మాత్రమే టీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదన్నది ఇప్పుడు మీరు చెప్పిన దానికి నిదర్శనం. సో కోయిల్ సాగర్ కాలం మన పైనుంచి పోతుంటే మనం నీళ్లు తెచ్చుకోలేని దుర్పరిస్థితి మన పరిస్థితి. కాబట్టి నేను ఈ సందర్భంగా ఇప్పుడే నేను ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ మీటింగ్ అయిపోయినప్పుడే తప్పకుండా సర్వే చేయించి రేపు ఆ పోయే కాలువలకించి మీ గ్రామానికి శాశ్వతంగా కోయిల్ సాగర్ నీళ్ళు వచ్చేటట్లు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడ దోమల వల్ల ఇంకా ఇతర ఇబ్బందుల వల్ల ఆ డ్రైనేజ్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని ఎట్లానే పరిష్కారం చేయండి అని చెప్తా ఉన్నాడు. సో ఆ విషయం కూడా నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి వస్తారు, ఆ సర్వే చేయించి ఆ డ్రైనేజ్ ఎట్లా కంప్లీట్ చేయించో చూసి దాని ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వ పరంగా ఆ డ్రైనేజీని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మాటిస్తా ఉన్నాం. అవే కాకుండా మీ గ్రామానికి సంబంధించి ఈరోజు స్ప్రింక్లర్స్ విషయంలో మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పండించిన పంట కూడా నాకు తెలిసి ఇప్పటికీ మన వరి ధాన్యం పండించారు దాదాపు 35,260 బ్యాగులు ఇప్పటికే ప్రభుత్వం మీ దగ్గర ఉన్నది. 35,000 బ్యాగులు అంటే మామూలు విషయం కాదు. 35,000 బ్యాగులు మీ దగ్గర కొని ఇప్పటికే చాలా మందికి కొన్న వెంబడే నాకు తెలిసి 3-4 రోజులనే డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయి. ఒక ఫకీరన్న కూడా చెప్తా ఉన్నాడు, అన్న నాకైతే పైసలు వచ్చినాయని చెప్పేసి. అట్లా సో చాలా మంది రైతులకు ఒడ్లు కొన్న వెంబడే మీ మద్దతు ధర పైసలు ఆల్రెడీ మీ అకౌంట్లో జమ చేసింది ప్రభుత్వము. ఇంకా కొందరికి వచ్చేది ఉంది, వాళ్ళకు కూడా ఈ వారంలో క్లియర్ చేస్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వానికి అమ్మినరో వాళ్ళందరికీ కూడా మద్దతు ధరతో పాటు తొందరలోనే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని కూడా మేము మాటిస్తాము. గతంలో కూడా వర్షాకాలంలో కూడా ప్రభుత్వానికి ఎవరైతే అమ్మినరో కొందరు అమ్మలే, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసారు. కాంగ్రెస్ వాళ్ళు ఒడ్లు కొంటారు, బోనస్ ఇయర్ అది ఇయర్ ఉత్తగానే అని చెప్పేసి, అంటే వాళ్ళలాగా మేము కూడా అబద్ధం మాటలు మాట్లాడతామేమో అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తే కొందరు వాళ్ళ మాటలు నమ్మి బయట అమ్ముకుంటే బయట కొన్నాడు దళారులు ఏం చేసారు, చాలా మంది రైతులకు ఇప్పటికి పైసలు ఇవ్వాలి. వాడు ఒడ్లు కొనుక్కొని ఎక్కడో పోయిండు, రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. సో అట్లా నమ్మి కొందరు బయట అమ్ముకున్నారు.
అయినా కూడా కొందరు ప్రభుత్వానికి అమ్మితే మీ గ్రామంలో పోయినసారి దాదాపు 1,02,00,000 రూపాయలు 1,18,00,000 బోనసే పడ్డది. మద్దతు ధర కాదు, మద్దతు ధర పైసలు వేరు. 1,18,00,000 రూపాయలు బోనస్, 500 క్వింటాల్కి 500 రూపాయలు బోనసే. 1,18,00,000 రూపాయలు ఓన్లీ బోనసే గోపన్పల్లి గ్రామానికి ఇచ్చినామని సందర్భంగా తెలియజేస్తాం. నాకు తెలిసి